మూగజీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్తే. విజన్కు స్వాగతం. నేను వీడియోలు చేయక చాలా రోజులు అయింది. మళ్ళీ మనం వారం క్రితం ఒక వీడియో చేశాను. అంతకంటే ముందు దాదాపు 2 months అయింది వీడియోలు చేయక. నా పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అనే విషయాన్ని మీకు వీడియో వివరించడం జరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, చూపి ఇక్కడ బయట ఎండ చూపి, బయట ఎండ ఇక్కడ చూపి, బయట ఎండ చూపినప్పుడు ఎండ చూపేది. ఇది ఫ్రెండ్స్, నా స్ట్రీట్ డాగ్స్ చూశారు కదా, బయట ఎండ దాదాపు 40 degrees Celsius ఉష్ణోగ్రత ఉంది. 40 degrees Celsius ఉష్ణోగ్రత ఉంది. ఆ వేడికి తట్టుకోలేక ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకుంటున్నాయి. ఫ్యాన్ పైన ఫ్యాన్ చూపి, కింద ఈ ఎండవేడి మీకు తలలేక ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకుంటున్నాయి. ఫ్యాన్ గాలి కోసం ఇక్కడ వచ్చినాయి. అయితే ఈ ఎండాకాలం ఒకటే కాదు, వర్షాకాలం వస్తే వర్షం వచ్చిందని ఇంట్లోకే వస్తాయి. ఎండాకాలంలో ఎండ ఉంది అని ఇంట్లోకే వస్తాయి. చలికాలంలో చలి పడుతుందని ఇంట్లోకే వస్తాయి. ఇంకా యా కాలంలో ఇవి బయట ఉంటాయి. ఇంకా అన్ని కాలాలు ఇంట్లోనే ఉండబట్టాయి. ఇంకా మేమేమో పక్కనే ఉంటున్నాం. ఇవి మాకు నిద్రకు ఇబ్బంది, పడుకోవడానికి ఇబ్బంది, ఏమైనా మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఈ కుక్కలు ఎక్కువైనాయి మాకంటే. ఎంత బయటికి వెళ్ళగొట్టినా కూడా పోవడం లేదు. పరిస్థితి అలా ఉంది. చాలామంది కూడా అరే కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా, మేకల్ని గొర్రెల్ని పెంచుకుంటే లాభమన్నా వస్తున్నాయి కదా అని చాలామంది అంటున్నారు. దీనిపైన వ్యంగ్యంగా అస్త్రాలు స్పందిస్తున్నారు. కానీ ఇవి చిన్నప్పటి నుంచి మా దగ్గరనే విరిగినాయి. వీటి తల్లి ఒకటి ఉండే, ఆ తల్లి 5-6 సంతానాలు అనగా కాన్పులు చేయడం జరిగింది. కొన్ని బతికినాయి, కొన్ని చనిపోయినాయి. అట్లే ఒకటొకటి పెరుగుతూ ఇలా దాదాపు 10-12 దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉంది. అన్నం ఉన్నా లేకున్నా నేను ఎక్కడ ఉంటే ఎక్కడికి వస్తాయి. ఇప్పుడు ఇంటికి వచ్చినాయి కదా, ఇంటి దగ్గర ఉన్నాయి. డబ్బా కాడికి పోతే ఆ డబ్బా కాడికి వస్తాయి. అంతా దీనితో ఒక బస్ లాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరికి పోతుంటే ఆ బైక్ ఎమ్మడి ఊరికి వస్తాయి. ఇట్లా ఉంది, చాలా హాస్యాస్పదంగానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ డబ్బా కాడికి పోతే మళ్ళీ నా ఎంబడి డబ్బా కాడికి వస్తుంటాయి. ఇప్పుడు హాయిగా నిద్రపోయినాయి. పైన ఫ్యాన్ గాలి నుండి మంచి గాలి రావడం వల్ల హాయిగా నిద్రపోయింది. బయట ఎండ ఉంది, ఎండకు పోతేనేమో వేడిమి ఎక్కువగా ఉంది. ఇవి వేడిమి తలలేక ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకుంటున్నాయి. వీటిని బయటికి కొండంటే కూడా పోతలేరు. అవి చివరకు నన్నే బయటికి పంపేటట్లున్నాయి పరిస్థితులు. నాకేమో నవ్వు వస్తుంది. వీటిని సాకినందుకు ఇదల్లా నాకు పనిష్మెంట్ అనిపిస్తుంది అసలు ఓ రకంగా. ఇంట్లోనే ఒకటే గొడవలు, కుక్కలు అన్న ఉండాలి, నీవన్న ఉండాలి అని ఇదొకటి మళ్ళీ. ఎందుకంటే ఈ కుక్కలు బయట స్ట్రీట్ డాగ్స్ కదా, బయట బజార్లలో తిరిగి వచ్చి ఇంట్లోకి వస్తాయి. దుమ్ము అంత గలీజ్ అదల్లా ఊడవడం చేయడం ఇదే పని ఉంటుంది అట్లా. ఎక్కడ కొంచెం రిస్క్తో కొడుకున్నా అయినా ఇంకా మా వాళ్ళు అర్థం చేసుకుని అట్లే ఊడుస్తున్నారు. లాస్ట్కు అప్పుడప్పుడు కూడా నన్ను కూడా ఊడుస్తుంటారు అన్నట్లు. పరిస్థితి ఇంత దాపరిచ్చింది. ఇంకా ఉన్నాయి. ఇంకా పెద్ద కుక్క ఎక్కువ అయింది. అది మంచం కింద అవుతుంది. అది పెద్దదేమో ఇంకా పర్మనెంట్గా మంచం కిందనే. ఇంకా
ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఏడ వండుకోవాలి, ఏడ తిరగాలి, ఏం చేయాలని అర్థమవుతలేదు అసలు. చూసే వాళ్ళు ఏమో ఇంట్లోకి రమ్మంటే రాదు, కుక్కలే ఉన్నాయి, కుక్కలే ఇల్లు అంటారు. అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వీటికి ఈ స్ట్రీట్ డాగ్స్ కదా, అయినప్పటికీ కూడా మనుషులకు బాగా అలవాటు పడ్డాయి. వీటికి వ్యాక్సిన్స్ వేయడం కానీ, డివార్మింగ్ చేయడం కానీ, హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా అప్పటికప్పటి ట్రీట్మెంట్ కూడా చేస్తాను చాలా మటుకు. అందుకే ఇవి అంత సన్నిహితంగా స్నేహంగా ఉంటాయి. స్ట్రీట్ డాగ్స్ నిజంగా చెప్పాలంటే. చాలామంది బ్రీడ్ డాగ్స్ సార్ అనుకుంటారు, కానీ ఇవి స్ట్రీట్ డాగ్సే. స్ట్రీట్ డాగ్స్ అయినా బ్రీడ్ డాగ్స్ అయినా సరే, కానీ మనం ఉండే తీరును బట్టి అవి మనతో ఉంటాయి. ఇప్పుడు బ్రీడ్ డాగ్స్ని తెచ్చుకొని మనం పెంచుకున్నాం అనుకోండి, వాటిపైన కసిరించుకొని ఆ విధంగా చేయడం వల్ల కూడా అవి కూడా విసుకుంటాయి. ఒక్కోసారి ఎక్కువ వచ్చి వీటిని విసుకుంటే కూడా ఒక్కోసారి బాధపడుతుంటాయి. అవి మనుషుల యొక్క హావభావాల్ని, భావ వ్యక్తీకరణను కూడా ఇవి అర్థం చేసుకుంటాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది. ఈ సంతతిని కంట్రోల్ చేద్దాము అంటేనేమో ఇక్కడ వీలైతలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇప్పుడేమో వీటికి ఫుడింగ్ చేయడం ఒక సమస్యగా మారింది. బయటికి వెళ్ళి దాబాలకు వెళ్ళి, తర్వాత హోటల్స్కి వెళ్ళి నైట్ మిగిలినటువంటి అన్నం ఉంటుంది కదా, వాటిని తీసుకొచ్చి ఒక 1 టైం వీటికి మార్నింగ్ పూట అన్నం పెడుతున్నాం. తర్వాత సాయంత్రం అంటే ఇంట్లోనే వండుతారు. అదే ఒకసారి అట్లా కాలం గడిచిపోతారేమో అది. కానీ ఇట్లా ఎన్ని రోజులు అని చేయనికే నాకేమో రిస్క్ అనిపిస్తుంది. నాకు ఇబ్బందులు ఉన్నాయని వీటిని బయటకు వెళ్ళగొట్టలేను. ఒకవేళ కోపం అప్పుడప్పుడు వచ్చి కూడా బయటకు వెళ్ళగొడుతుంటాను. అయినా అవేమి విసుకోకుండా ఎంబడి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకంటే మనం తినే అన్నంలో ఒక ముద్ద పెడితే ఇవి విశ్వాసం చూపుతాయి. మనుషులకు అలాంటి విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే ఒక ముద్ద కాదు, 10 ముద్దలు మనిషికి పెట్టినా సరే కానీ విశ్వాసం చూపారు. ఈ కుక్కకు ఒక ముద్ద పెట్టినా 100 ఏళ్ళు మన దగ్గరనే ఉంటాయి అన్నట్లు. అంటే అవి జీవించినంత కాలం మన దగ్గరనే ఉంటాయి. ఇది ఈ కుక్క యొక్క నమ్మకం, విశ్వాసం, ఫెయిత్. ఇవి ఒక హ్యూమానిటీతోనే ఉంటే ఉండాలి అన్నట్లు విడిచిపెడుతుంటాను. ఇది చాలామంది కుక్కలు బయటనే ఉండాలి, కుక్కలు మంచిగా కావు, కుక్కలు ఎప్పుడు మంచిగా. ఈరోజు ఒక హోటల్ అతని దగ్గరకు వెళ్ళిన, ఎందుకు అన్నా అంటే కుక్కల కంటే కుక్కలు మంచిగా కావురా బయటకు ఎందుకు వెళ్తావు, ఎప్పటికీ మంచిది కాదు అని చెప్తున్నాను. ఇంకా అలాంటి నెగిటివ్ థింకింగ్ ఉన్న వారికి మనం పాజిటివ్గా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్లు. అయినా ఆయన మాటలు నేనేం పట్టించుకోలేదు. కానీ అంటే కుక్క గురించి ఆయనకు తెలియదు. ఆయనకు ఎప్పుడో ఒకసారి ఏదో సంఘటన జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చెప్పినట్టు నాకు అనిపించింది. బయట ఎండలేమో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండకు బెదురుకొని ఇంట్లోకి వచ్చి వండుకుంటున్నాయి. దీనిలో బయటికి వెలగొట్టినా కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చి వెలగొట్టుతున్నాయి. ఎందుకంటే అవి ఈ మధ్యకాలం లోపల చెట్లు కూడా చాలా తక్కువైపోయినాయి. నీడ ఉంటే కనీసం ఆ నీడకైనా ఇవి తలదాచుకునేవి. ఆ చెట్ల నీడ కూడా లేదు బయటకు వెళ్ళాలంటే కూడా. మనిషి స్వార్థానికి చెట్లు బలవుతున్నాయి, మనిషి స్వార్థానికి మనుషులు కూడా బలవుతున్నారు, ఈ మూగజీవాలు కూడా బలవుతున్నాయి. కాబట్టి మనిషి స్వార్థం తగ్గించుకుంటే మంచిదని నా యొక్క భావన. థ్యాంక్ యూ సో మచ్.